హైదరాబాద్ సిటీని భారీ వర్షం ముంచెత్తుతోంది. గురువారం రాత్రి మొదలైన ముసురు ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ సిటీని భారీ వర్షం ముంచెత్తుతోంది. గురువారం రాత్రి మొదలైన ముసురు ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ సిటీని భారీ వర్షం ముంచెత్తుతోంది. గురువారం రాత్రి మొదలైన ముసురు ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ సిటీలో నెలకొన్న తాజా పరిస్థితిపై మా ప్రతినిధి అలేఖ్య లైవ్ ద్వారా అందిస్తారు. అలేఖ్య, సంపత్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వరకు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఒకవైపు హుస్సేన్ సాగర్, మరోవైపు జంట జలాశయాలు రెండు కూడా నిండు కుండల తలపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ FTL లెవెల్ దాటి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో తూముల ద్వారా అయితే వరద నీరంతా కూడా మూసీ నదిలోకి పంపించడం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా హుస్సేన్ సాగర్ నది పరివాహక ప్రాంతాలలో ఉన్న లోతట్టు ప్రాంతాలనైతే నివసిస్తున్న ప్రజలను, అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే మూసీ నది పరివాహక ప్రాంతాలలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఒకవేళ వరద నీరంతా కూడా ఇళ్లలోకి చేరితే గనక వారిని ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన షెల్టర్ జోన్స్ కి పంపించాలని అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి కోసం షెల్టర్ జోన్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరో 2 రోజుల పాటు వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అన్ని విభాగాల అధికారులను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అయితే అధికారులను కోరడం జరిగింది. అంతేకాకుండా ఒకవైపు విద్యుత్ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అంటే విద్యుత్కి ఎలాంటి అంతరాయం, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడంతో పాటు ఎక్కడ ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూసుకోవాలని చెప్పారు. నగరంలో ఉన్న అధికారులకే కాదు, అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా హై అలర్ట్ చేయడం జరిగింది. వారికి పరిస్థితులు, అన్ని జిల్లాలలో కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించి ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో, నగరంలో నివసిస్తున్న లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వారిని ముఖ్యంగా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. అందులోనూ నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలలో కూడా ఇప్పటికీ నీళ్లంతా కూడా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. భారీగా వరద నీరంతా కూడా ఇళ్లలోకి చేరింది. అందులోను కృష్ణానగర్, యూసఫ్ కూడా బస్తీలో నివసిస్తున్న ప్రజలు, అంతేకాకుండా సికింద్రాబాద్ మొండ మార్కెట్ డివిజన్, అంబేద్కర్ నగర్ లో కూడా ఉంటున్న ప్రజల కాలనీవాసులు అందరికీ కూడా నీళ్లు చేరడం జరిగింది. అంతేకాకుండా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో షిర్డీ హిల్స్ లో కూడా ఒక రేకుల షెడ్ కుప్పగూలిందని చెప్పుకోవచ్చు. అంటే ఎవరికి అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. అంతేకాకుండా ఈ భారీ వర్షాల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండింగ్ కి వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని విమానాలను అయితే విజయవాడకు దారి మళ్లించడం జరిగింది. అంతేకాకుండా కోల్కతా, ముంబై, పూణే నుంచి వచ్చే
విమానాలను కూడా దారి మళ్లించడం జరిగింది. అంతేకాకుండా మరో 2 రోజుల పాటు వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దానికోసమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు వారిని ఐటీ ఉద్యోగులను ఇళ్ల నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని అయితే సూచించడం జరిగింది. అంతేకాకుండా ట్రాఫిక్ కి సంబంధించి కూడా రోడ్ల పైన ఎక్కడైతే నీళ్లు నిలిచిపోతుందో అక్కడ ముందుగానే అధికారులు చర్యలు చేపట్టి వెంటనే రోడ్ల ట్రాఫిక్ ని మళ్లించాలని అయితే అధికారులను కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ నీళ్లనంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.